హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ ఆంధ్ర అమ్మాయి అలేఖ్య. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సండే రోజు ఇంట్లో కుకింగ్ సెక్షన్ ఏమీ పెట్టుకోకుండా మా ఫ్యామిలీ, మా బ్రదర్ వాళ్ళ ఫ్యామిలీ అందరం కలిసి గచ్చిబౌలిలోని ఫ్లెచాజో రెస్టారెంట్కి వచ్చేసాము. ఇది వచ్చేసి ఫ్లెచాజో బఫెట్ రెస్టారెంట్ అండి. అంటే ఇక్కడ మనం ముందే పర్సన్కి ఇంతని వాళ్ళు ముందే చెప్తారు. నాన్ వెజ్ అయితే ఒక రేట్ ఉంటుంది, వెజ్ వాళ్ళకి ఒక రేట్ ఉంటుంది. మనం ముందే అవి డిసైడ్ చేసుకుని వాళ్ళతో మాట్లాడి మనం ఏ సెషన్ అయితే అది, ఏ కేటగిరీ అయితే అది వాళ్ళకి చెప్తే దాన్ని బట్టి మనం బుక్ చేసుకోవచ్చు. నాన్ వెజ్ అయితే నాన్ వెజ్ సర్వ్ చేస్తారు, వెజ్ వాళ్ళకి వెజ్ సర్వ్ చేస్తారు. బఫెట్ అంటే ఏంటంటే ఆల్రెడీ మీ అందరికీ తెలిసే ఉంటుందేమో, చాలామందికి తెలియని వాళ్ళకి చెప్తున్నాను. మామూలు రెస్టారెంట్స్లో అయితే వెళ్ళి మనం ఏది ఆర్డర్ చెప్తే అది ఇస్తారు, అంత మాత్రం వరకే మనం తీసుకుంటాము, తింటాము, బిల్ కట్టేసి వచ్చేస్తాము. బఫెట్ అనేది అలా కాదండి. పర్సన్కి ఇంతని వాళ్ళు ఛార్జ్ చేసిన తర్వాత మనం లోపలికి వెళ్తే, ఇప్పుడు సపోజ్ మాకు నాన్ వెజ్ వచ్చేసి పర్సన్కి 900 అన్నారు, వెజ్ అయితే 600 అన్నారు. మేము అందరం నాన్ వెజ్ సండే కాబట్టి మ్యాక్సిమం అందరం నాన్ వెజ్ తీసుకున్నాము. మా పిల్లలు ఇద్దరు నాన్ వెజ్ అంతగా తినరండి, బాగా తక్కువే తింటారు, వాళ్ళ వరకు వెజ్ తీసుకున్నాము. ఇంకొచ్చేసి బఫెట్ అంటే ఏంటంటే, ఈ 900 కేటగిరీ తీసుకున్నాం కదండి, స్టార్టింగ్ నుంచి మొత్తం స్టార్టర్స్ అన్నీ వాళ్ళే వచ్చి సర్వ్ చేస్తారనమాట. అంటే ఇప్పుడు చికెన్ 65 కావచ్చు, క్రిస్పీ కార్న్ కావచ్చు, ఫిష్ ఐటమ్స్ కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, చికెన్లో వెరైటీస్ కావచ్చు, ఏవైనా వాళ్ళే వచ్చి మనం ఇంకా చాలు బాబోయ్ అనేంతవరకు వడ్డిస్తూనే ఉంటారు. నెక్స్ట్ మెయిన్ కోర్స్ వచ్చేసి వాళ్ళేం మనకు సర్వ్ చేయరండి. బఫెట్ అంటే అక్కడ అన్నీ పెట్టేసి ఉంటాయి కదా, అన్నీ మనమే వెళ్ళి మనకు నచ్చింది ఏది కావాలంటే అది, ఎంత కావాలంటే అది సర్వ్ చేసుకుని తినొచ్చు అనమాట. ఇంకా అది మన చాయిస్. ఇక వీడియోలోకి వచ్చేస్తే, ముందు ప్లేస్ అయితే సెట్ చేసుకున్నాము. అందరికీ ఎక్కడ ఫ్రీగా ఎక్కడ బాగుంటుందని చెప్పేసి మంచి టేబుల్ సెట్ చేసుకుని కూర్చున్నాము. అలా కూర్చోవడంతోనే వాళ్ళు స్టార్టర్స్ తీసుకురావడం స్టార్ట్ చేసేసారండి. వన్ బై వన్ తెస్తూనే ఉన్నారు. ఫిష్ అని, ఫ్రాన్స్ అని, చికెన్ అన్నీ తెస్తున్నారు. మాకేమో మేము సీ ఫుడ్ అంతగా తినము, ఓన్లీ చికెను, మటను అంతవరకే తింటాము. మా బ్రదర్ వాళ్ళ ఫ్యామిలీ బాగా ఎంజాయ్ చేస్తారు నాన్ వెజ్ ఫుడ్ని. కాకపోతే మా బ్రదర్కి హెల్త్ కొంచెం బాగోకపోవటం వల్ల వాడు ఆ రోజు అంతగా తినలేకపోయాడు. నిజం చెప్పాలంటే అసలు ఈ నాన్ వెజ్ ఫుడ్కి మంచిగా న్యాయం చేయగలిగే వ్యక్తి వాడే. పాపం వాడికి ఆ రోజు హెల్త్ ఇష్యూ వచ్చింది, అయినా పర్వాలేదని నేనే లాక్కొచ్చేసాను. ఇక మొత్తం వాళ్ళు స్టార్టర్స్ తీసుకొచ్చి పెడుతూనే ఉన్నారు. మా పిల్లలిద్దరికీ వెజ్ అని చెప్పాను కదండి, వీళ్ళకి వెజ్లో స్టార్టర్సే తీసుకొస్తారండి. అంటే క్రిస్పీ కార్న్, పొటాటోకి సంబంధించిన రోల్స్, ఇంకా వెజ్లో ఏవో ఉన్నాయండి, పేర్లు నాకు అంత గుర్తులేవు. అవన్నీ తీసుకొచ్చి మనకి ఓకే అంటే వడ్డిస్తారు, వద్దంటే తీసుకెళ్ళిపోతారు. ఇలా చాలాసేపు స్టార్టర్స్ అన్నీ టేస్ట్ చేస్తూనే ఉన్నాము. ఇన్ కేస్ మనకి స్టార్టర్స్లో ఏదైనా టేస్ట్ నచ్చలేదు, రీప్లేస్ చేయమంటే మళ్ళీ రీప్లేస్ చేస్తారు. అది కూడా మనకు నచ్చలేదంటే మళ్ళీ రీప్లేస్ చేస్తారు. అలా మనం సాటిస్ఫై అయ్యేంత వరకు వాళ్ళు రీప్లేస్ చేస్తూనే ఉంటారండి. మనం ఇన్ కేస్ మేము సాటిస్ఫై అవ్వలేదు అని చెప్పామో, ఇక మన సాటిస్ఫాక్షన్ కోసం వాళ్ళు పడే పాటలు అంతా ఇంత ఉండవు. ఆల్రెడీ మా బ్రదర్ అలాగే వాళ్ళతో ఆడుకున్నాడు. ఆడుకోవటం ఏం కాదులేండి, వాళ్ళు సర్వ్ చేసిన ఫిష్ ఐటమ్ మాకు అంతగా నచ్చలేదు, కొంచెం స్మెల్ వచ్చినట్టుగా అనిపించింది. మా బ్రదర్ అదే వాళ్ళకి రిపోర్ట్ చేశాడు. వెంటనే వాళ్ళు మళ్ళీ రీప్లేస్ చేసి అలా 5 times రీప్లేస్ చేశారు. ఆఖరికి మా వాడు ఓకే సాటిస్ఫైడ్ అని చెప్తేనే వాళ్ళు వెళ్ళారు. అంత కేర్ తీసుకున్నారండి, మాకు అది బాగా నచ్చింది. ఫుడ్కి వాళ్ళు ఇచ్చే ఇంపార్టెన్స్, కస్టమర్స్కి వాళ్ళు ఇచ్చే ఇంపార్టెన్స్ కూడా బాగా హ్యాపీ అనిపించింది. మా బుడ్డది చూసారా, అది నా మేనగోడలు, అది కూడా నాన్ వెజ్ తింటుంది, హ్యాపీగా ఎంజాయ్ చేసి గోల చేస్తుంది. డ్రింక్స్ వచ్చేసి మేమందరం కలిసి వర్జిన్ మోజిటోనే ఆర్డర్ చేసుకున్నాము. ఇది ఎలా ప్రిపేర్ చేశారో కూడా నేను వీడియో తీశాను, మీకు అది కూడా చూపిస్తాను. మా పిల్లలు చూడండి ఎంజాయ్ చేస్తున్నారు. ఫుడ్ తినరు కానీ డ్రింక్స్ తాగమంటే బాగా తాగుతారు. మా వాడు ఏదో కష్టపడుతున్నాడు చూడండి. ఒక్కటన్నా నాన్ వెజ్ ఐటెం ట్రై చేయి నాన్న అంటే చేస్తానని చెప్పి తీసుకుని ఫోర్క్తోనే తింటానని చెప్పి కష్టపడుతున్నాడు. మా బాబన్న కొంచెం నాన్ వెజ్ ట్రై చేయడానికి ఇష్టపడతాడు, కానీ మా పాప అస్సలు ఇష్టపడదండి. తను వెజ్జే ఎక్కువ తింటుంది, నాన్ వెజ్కి అసలు ఇష్టపడదు. పిల్లలకి ఎంత ట్రై చేద్దామన్నా మా పిల్లలకి నాన్ వెజ్ అలవాటు అవ్వట్లేదు, నేనేం చేయలేకపోతున్నాను దానికి. ఇక్కడ వచ్చేసేసి పిల్లలకి
పిజ్జా కూడా ఇచ్చారండి వాళ్ళే. స్మాల్ పిజ్జా 4 పీసెస్ వచ్చింది. పిల్లలు ఎంజాయ్ చేశారు. నెక్స్ట్ స్టార్టర్ సెక్షన్ అయిపోయిన తర్వాత మనమే వెళ్ళి వెతుక్కుని ఏం కావాలో, ఏం ఐటమ్స్ ఉన్నాయో అన్నీ చూసుకుని 1 బై 1 మనకి ఏది నచ్చితే అది తినొచ్చండి. ఇక్కడ వచ్చేసి పిల్లలకి చిన్న చిన్న కేక్ పీసెస్, ఫ్రూట్ సలాడ్స్, ఫ్రూట్స్ అన్నీ పెట్టారు. పిల్లలు ఇవి చూడంగానే ఆగుతారా? ఇంకా ఫుడ్ ఏం తింటారు చెప్పండి? పిల్లలు కేక్స్ దగ్గరకు వచ్చేసి ఫ్రూట్స్ కావాలని, కేక్స్ కావాలని గోల్ చేస్తుంటే ఏదైనా పర్లేదు, ఫుడ్డే కదా, వాళ్ళు ఏది తింటే అదే బెటర్ అని చెప్పి వాళ్ళు అడిగినవన్నీ వాళ్ళకి పెట్టించేసాము. వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి వాళ్ళు కుకింగ్ చేసేటప్పుడు కూడా మనం క్లియర్గా చూడొచ్చండి. ఈ సెక్షన్ అంతా ఇక్కడ పిజ్జాస్ అవి ప్రిపేర్ చేస్తున్నారు. మా తమ్ముడు వాళ్ళ దగ్గర అడిగి మటన్ కీమా చేయించుకున్నాడు. అది కూడా చాలా టేస్టీగా ఉంది. ఇక్కడ చూసారండి చేస్తున్నారు. మనం ఎలా కావాలని అడిగితే మనం ఎలా కావాలో అలా కస్టమైజ్ చేయించుకుని కూడా చేయించుకోవచ్చు. అంతేకాకుండా మనమే ఓన్గా మన పిజ్జాని మనం ప్రిపేర్ కూడా చేసుకోవచ్చు అనమాట. మా బుడ్డ చూసారా, దానికి ఏం అక్కర్లేదంట. గిన్నెలో చిన్న సేవ్ వేయించుకుని, స్వీట్ కార్న్ వేయించుకుని తింటూ ఆ రెస్టారెంట్ అంతా దానికి నచ్చినట్టు తిరిగింది. మా అందరిలో ఫుల్గా ఎంజాయ్ చేసింది ఎవరన్నా ఉంటారంటే మా మేనగోడలే. చూసారా, ఇక్కడ బఫెట్ అన్నాను కదండి, ఇదంతా బఫే సిస్టమ్ అనమాట. అంటే అన్నీ అక్కడ ఐటమ్స్ హాట్గా పెట్టేసి ఉంటాయి. మనం చూసుకుని వెతుక్కుని మనకి ఏది కావాలంటే అది సర్వ్ చేసుకోవాలి. నేను ముందు చూపించిన చోట వచ్చేసి ఎగ్ కర్రీ, మటన్ కర్రీ పెట్టారు. ఇక్కడ వచ్చేసేసి బిర్యానీ ఉంది. నేను బిర్యానీ కొంచెం సర్వ్ చేసేసుకున్నాను. ఆ తర్వాత ఈ లైన్ అంతా ఇంకా వెజ్ ఉన్నాయి, నాన్ వెజ్ ఉన్నాయి. మటన్ కర్రీ, ఫిష్ కర్రీ, నూడిల్స్, మంచూరియా, దాల్, పెరుగన్నము, ఓన్లీ కర్డ్, సలాడ్స్, పన్నీర్ అన్నీ ఉన్నాయండి. ఇది లేదు అని మనం వాళ్ళని తిరిగి వెళ్ళి అడిగే ఛాన్స్ లేకుండా అన్నీ ఉన్నాయి. ఓన్లీ ఏంటంటే మనమే వెళ్ళి వెతుక్కుని సర్వ్ చేసుకుని తినడమే అన్నమాట. ఇంకా ఏంటంటే మనం ఎంత టైం ఉన్నా, ఎంతసేపు తిన్నా అడిగే వాళ్ళే ఉండరండి. మనం తినేసి కాసేపు అక్కడే చిట్ చాట్ పెట్టుకుని మళ్ళీ కావాలంటే వెళ్ళి తిని మళ్ళీ చిట్ చాట్ పెట్టుకుని అలా మనం ఎంత టైం అయినా స్పెండ్ చేయొచ్చు. కానీ ఇలాంటి ప్లేసెస్కి ఒక్కొక్క వన్ ఫ్యామిలీ వెళ్తే బాగోదు కదండి. 2-3 ఫ్యామిలీస్ కలిసి వెళ్తే ఆ ఎంజాయ్మెంట్ ఇంకా బాగుంటుంది అనమాట. ఇవి చూసారా, అన్ని బఫే సిస్టమ్స్లో ఇక్కడ పన్నీర్, మంచూరియా ఇంకా అన్నీ ఉంటాయి అన్నాను కదండి. నేను అవేమీ వేసుకోలేదు, బిర్యానీ ఒక్కటే వేసుకుని తినేసాను. నెక్స్ట్ మా మరదలు వచ్చేసి పిల్లలకు కావాల్సినవి, తనకు కావాల్సినవి వేసుకుని తను ఫుడ్ ఎంజాయ్ చేసేసింది. ఇవన్నీ బ్రెడ్ సిస్టమ్ అనుకుంటాండి ఇదంతా. మా పాప నూడిల్స్ కావాలని అడిగింది, అందుకే తనకి నేను సర్వ్ చేసేసి నూడిల్స్ పక్కనే మంచూరియా ఉందండి, అది కూడా వేసి ట్రై చేయమన్నాను. ఇలాంటివి ఫాస్ట్ ఫుడ్స్ అయితే తింటారు, కానీ నాన్ వెజ్ తినమంటే మాత్రం నా ప్రాణానికి తీసుకొస్తారండి. అస్సలు తినరు. ఎంత అలవాటు చేద్దామని చూసినా నా వల్ల కూడా కావట్లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇదంతా డ్రింక్స్ సెక్షన్ అండి. మనకి ఏ డ్రింక్ కావాలని వాళ్ళకి ఆర్డర్ చెప్తే వాళ్ళు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మనం అడిగిన డ్రింక్ వాళ్ళే ప్రిపేర్ చేసి మనకి సర్వ్ చేస్తారనమాట. ఇదంతా డ్రింక్ సెక్షన్. నెక్స్ట్ నేను బిర్యానీ పెట్టించుకుని ఎక్కువ తినలేదండి. స్టార్టర్స్ ఎక్కువ అయిపోవటం వల్ల ఓన్లీ కొంచెం బిర్యానీనే పెట్టుకుని టేస్ట్ చేద్దామని చెప్పి జస్ట్ టేస్ట్ చేశాను అంతే. పిల్లలు నూడిల్స్ తిన్నారు. మీకు చెప్పాను కదండి వర్జిన్ మొజాటో ప్రిపరేషన్ చూపిస్తాను, షూట్ చేశానని. ఇదే ఆ ప్రిపరేషన్. చూడండి ఎంత ఫాస్ట్గా ప్రిపేర్ చేస్తున్నారో. వితిన్ సెకండ్స్లో మనం అడిగిన ఆర్డర్ మనకి ముందు పెట్టేస్తున్నారు వాళ్ళు. నాకు వాళ్ళ సర్వింగ్ కూడా చాలా బాగా నచ్చింది. కస్టమర్స్ని చాలా కేర్ తీసుకుని ఏది కావాలి మేడం, ఇంకేమన్నా కావాలా మేడం, మీకు ఏదైనా టేస్ట్ మీకు ఎలా కావాలో చెప్పండి మేడం, మీకు కావాల్సిన టేస్ట్లు యాడ్ చేసి ప్రిపేర్ చేసుకొస్తామని అడుగుతున్నారు. చాలా బాగా అనిపించింది నాకు. మామూలు రెస్టారెంట్స్ కంటే కూడా కొంచెం డబ్బులు ఎక్కువైనా పర్లేదు, కానీ ఇలాంటి రెస్టారెంట్స్కి వెళ్తే పిల్లలు కానీ మనం కానీ బాగా ఎంజాయ్ చేయొచ్చు. మా వారేమో బిర్యానీ పెట్టించుకుని మటన్ కర్రీ వేయించుకుని ఫుల్గా కుమ్మేశారు. మా వారికి మటన్ అంటే చాలా ఇష్టం. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారండి. పిల్లలకు కావాల్సిన ఫాస్ట్ ఫుడ్స్ కానీ ఏవైనా చాలా బాగున్నాయి. మా బ్రదర్కి హెల్త్ బాగోపోవటం వల్ల పాపం వాడు కర్డ్ రైస్, సాంబార్ రైస్తోనే గడిపేశాడు ఆ రోజు. మా పాప తనకు నచ్చిన ఐస్ క్రీమ్ పెట్టించుకుని దాని మీద తనకు కావాల్సిన చాకో చిప్స్ అని, జమ్స్ అని, టూటీ ఫ్రూటీస్ వేయించుకుని ఫుల్గా ఎంజాయ్ చేసింది. పెద్దవాళ్ళందరమూనేమో ఓన్లీ ఐస్ క్రీమ్ తింటే కిక్కే ఉంటుందని చెప్పి అక్కడ పాన్ ఐస్ క్రీమ్ చేస్తారంటండి, చాలా బాగుంటుందంట. అందుకే మేమందరం కలిసి పాన్ ఐస్ క్రీమ్ ట్రై చేసాము, చాలా బాగుంది. ఇదంతా దాని ప్రిపరేషన్ అనమాట. ఫుల్గా ఐస్ క్రీమ్ వేసి దాని మీద
తమలపాకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అవి వేసి సోంపు ఫుల్గా వేశారు. ఇంకా ఏవో చాలా ఐటమ్స్ వేశారండి. అవన్నీ వేసి మనం తింటుంటే ఐస్ క్రీమ్ టేస్ట్, పాన్ టేస్ట్ రెండు చాలా క్లియర్గా తెలుస్తున్నాయి. చాలా బాగా అనిపించింది. ఇవన్నీ కప్ కేక్స్, పిల్లలకి ఎన్ని కావాలంటే అన్ని తినొచ్చు. ఫుల్గా ఎంజాయ్ చేసాం మేమైతే. పిల్లలు ఫుడ్ తినలేదన్న బాధ అయితే లేదండి, ఎందుకంటే అక్కడ మిగిలిన వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి కాబట్టి పిల్లలు అన్నీ ఏది కావాలంటే అవి తిని ఎంజాయ్ చేశారు. వాళ్ళు బాగా తిని ఫుల్గా హ్యాపీగా ఉండటం కంటే మనం ఎంత ఖర్చు పెట్టినా ఏం కావాలో చెప్పండి. పాన్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. మేము మా కప్స్లో పెట్టించుకుని మా టేబుల్ దగ్గరికి వెళ్ళి ఎంజాయ్ చేసేసాం. మా వారు పాన్ ఐస్ క్రీమ్ ఎలా ఉందని చెప్పి అడుగుతున్నారు. నేను చాలా బాగుందని చెప్పి సిగ్నల్ ఇచ్చేసాను. పిల్లలు వచ్చేసి టూటీ ఫ్రూటీస్, స్ట్రాబెరీ ఐస్ క్రీమ్స్తో ఎంజాయ్ చేశారు. లాస్ట్లో ఈ డోరేమాన్ వచ్చి మా అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చి మాతో కాసేపు టైం స్పెండ్ చేశారు. పిల్లలకి చాలా హ్యాపీగా అనిపించింది. చాలా బాగా టైం ఎంజాయ్ చేసాం. మేము అందరం మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేసాం. మా బుడ్డది చూసారా? ఇదండి ఇవాళ సండే వ్లాగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.